యేసు ప్రభుని నామంలో మీ అందరికీ వందనములు. నేటి దిన వాగ్దానం విందాం. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. రోమా 26:6 యవ్వనులు శక్తిమంతులుగా ఉంటారు, అయితే ఆ శక్తిని నీవు ఎలా ఖర్చు చేస్తున్నావన్నది సమస్య. నీ స్వంత కార్యాల నిమిత్తం ఉపయోగిస్తున్నావా, లేక నీ ప్రభువు కోసం ఏమైనా ఉపయోగిస్తున్నావా? దినమంతా నీవు అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటావు. సాయంత్రం అయ్యేటప్పటికీ నీలో శూన్యత ఏర్పడుతుంది. అలా కాక ప్రతిరోజు ప్రభువు కోసం కొంత పని చేయండి. చెప్పలేనంత ఆనందం, ఎంతో సంతృప్తి పొందుతావు. ప్రభువుకు స్తోత్రం. ఉత్తమమైనది నీవు చేసి ఫలితం మాత్రం ప్రభువుకు విడిచిపెట్టు. నీ సిద్ధాంతం అదే. ప్రభువు తన వాక్య పరిచర్య నిమిత్తం నిన్ను ఎక్కడికి పంపినా వెళ్ళాలి. నీ శక్తినంతా ధారపోస్తూ తండ్రి కోసం నువ్వు తపన పడాలి. అనంతరం తండ్రితో ఇలా అనాలి: ప్రభువా, నా పని నేను సంపూర్తి చేశాను, ఫలితం నీదే అని చెప్పాలి. అప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది. తండ్రికై మనం చేయగలిగిన అంత చేస్తే మనకు తృప్తి, సంతోషం, సమృద్ధి కలుగుతుంది. ప్రార్థన. తండ్రి, లోక సంబంధమైన పనులతో ఎక్కువ నిమగ్నమై ఉంటున్నాను. నా రక్షకుడు ప్రభువైన క్రీస్తుకు సమయం కొద్దిగానైనా కేటాయించలేకపోతున్నాను. నా ఉత్తమ సేవలు నీకు అందిస్తున్నాను ప్రభు. దీనికి నీ కృప నాకు అందించగలరని యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాను. ఆమెన్.